డయాబెటీస్, ఆటిజం, థైరాయిడ్, PCOD కు శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, చాలా మంది కూడా అంటే ఆస్ట్రాలజీ పరంగా మనము కొన్ని రెమెడీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్పెషలీ ఈ ఇయర్లో ఎవరైతే చాలా వరకు జాబ్స్ గురించి ట్రై చేసినా, లేదు అంటే పనిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎంత కష్టపడ్డా రిజల్ట్స్ మాకు కనిపించట్లేదు అనుకునే వాళ్ళు ఆస్ట్రాలజీ పరంగా ఎలాంటి రెమెడీ ఫాలో అవ్వాలి అంటారు? అసలు ఫస్ట్ ఎందుకు పని అవ్వట్లేదు అన్నది ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చూసుకుంటే సిరి గారు చాలా మనకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దశ సాటర్న్లో నడుస్తుందా అంటే శని దశ నడుస్తుందా, ఇది హిందీలో సాడే సాతి కూడా అంటారు. సో సాడే సాతి అంటే హార్డ్ వర్క్, దానికి రిజల్ట్ రెమెడీ హార్డ్ వర్క్. సో మీరు అది ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా శని అంటే జడ్జ్మెంట్, శనిదేవుడు అంటే జడ్జ్మెంట్ అనమాట. సో ఎవరైతే కరెక్ట్గా మీరు కష్టపడి మీ చెవట భూమి పైన పడుతుంది అంటే అప్పుడు ఒక కొలిక్కి వస్తారనమాట ఎవరైనా సరే. సో శని గ్రహ మీ ఇంట్లో అంటే మనం వేస్తాం కదా ఆస్ట్రాలజీ పరంగా స్కెచ్ అయితే గీస్తాము. సో సమ్ చార్ట్ అయితే వేస్తాం కదా, ఆ చార్ట్లో శని గ్రహ మీ హౌస్లో ఉన్నారు, సాటర్న్ ప్లానెట్ ఉంది అంటే ఖచ్చితంగా మీ పనులు డిలే అవ్వడం అండ్ పోస్ట్ పోన్ అవ్వడం అండ్ జరగకపోవడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. చాలా కష్టాలు, బాధలు, నష్టాలు ఇవన్నీ చూస్తుంటారు. సో ఇప్పుడు 2024 అంటేనే 8 నంబర్ అంటే శనికి సంబంధించిన నంబర్ అనమాట. సో ఎవరైనా సరే వీళ్ళకు ఎక్కువగా వీళ్ళు కష్టపడుతున్నారు కానీ పని అవ్వట్లేదు అంటే నెక్స్ట్ ఇయర్ మీరు డిసెంబర్లోనే ఈ రెమెడీ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీ పనులు చకచక అయిపోతాయి అనమాట. ఎందుకంటే చాలా వరకు చాలా మందికి అంటే సమ్ సోర్స్ అనేది దొరుకుతూ ఉంటుంది. అది మీకు సైకాలజీ పరంగా మీరు తీసుకోవచ్చు, లేదా ఏదైనా నమ్మకాల పరంగా తీసుకోవచ్చు, ఆస్ట్రాలజీ పరంగా కూడా తీసుకోవచ్చు. సో ఎవరెవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది. కానీ ఆస్ట్రాలజీ పరంగా మీరు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ టూల్ అయితే మీరు మెయింటైన్ చేస్తున్నారు అనేది మీకే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్గా ఒక గూగుల్ మ్యాప్లా మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఆస్ట్రాలజర్ మీ చేతికి ఇస్తారు. సో అకార్డింగ్ టు దట్ ఓకే ఈ నెలలో నాకు ఇది జరగబోతుంది, ఈ సంవత్సరంలో ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్నాను, అది అవమానాలు కానివ్వండి, సమ్మానాలు కానివ్వండి. సో ఇవన్నీ ఒక క్లారిటీ మీకు ఉంది అంటే ఓకే అన్నట్టు మనకి సెల్ఫ్గా స్థిరత్వం అనేది ఏర్పాటు చేసుకుంటాం అనమాట. ఎందుకంటే చీకట్లో ఎవరైతే నడుస్తూ ఉంటారో కింద ఏం ఉందో తెలియదు, కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అనేది కూడా ఎవరికి అవగాహన ఉండదు. కానీ ఒక చిన్న లైట్ మీ లైఫ్లోకి వచ్చింది, మీకు ఒక రూట్ చూపిస్తుంది అంటే ఖచ్చితంగా వాటిని నమ్మాలి. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ సిరిగాలు. ఎందుకంటే ఏదైనా సరే బిలీఫ్ మీదే డిపెండ్ అయి ఉంది. అండ్ ఇంటెన్షన్ త్రూ మనము రెమెడీస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఏ వరల్డ్ క్రియేట్ విత్ ద ఇంటెన్షన్ అంటారు. సో మీ ఉద్దేశాలతోనే మీ ప్రపంచం క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు చాలా చక్కగా చిన్న రెమెడీస్ త్రోనే మీరు ఇవన్నీ సర్దిదిద్దుకోవచ్చు. ఎవరైతే బాధపడుతున్నారో నెక్స్ట్ 2025 కల్లా మా పనులు చకచక అవ్వాలి అండ్ ప్రాబ్లమ్స్ పాజిటివ్గా మార్చుకోవాలి అనుకుంటే చిన్న రెమెడీ అయితే ఉంది, అది నేను చెప్పబోతున్నాను. ఏంటి మేడం ఆ రెమెడీ? సో ఈ రెమెడీ ఎప్పుడు చేయాలి ఏంటి అనేది చెప్తున్నాను సిరి గారు. సో ఇది మీరు మార్నింగ్ టు ఈవినింగ్ అంటే 24 hours లో సిరి గారు 80 times చేయాలన్నమాట. ఎన్ని టైమ్స్ మేడం? 80 80 చేయాలి. అది మీరు స్టాప్ చేసి కంటిన్యూ చేస్తారా, లేకపోతే కంటిన్యూస్ గా ఒకేసారి చేస్తారా అన్నది మీ ఇష్టం. ఇది ఫ్లవర్స్తో చేయొచ్చు, శాండ్తో చేయొచ్చు, అంటే ఇసుకతో చేయొచ్చు, పూలతో చేయొచ్చు, అండ్ జస్ట్ చాక్ అయినా మీ కాంపౌండ్లో అయినా మీ హాల్లో అయినా వేసి ఇన్ఫైనైట్గా క్రియేట్ చేసి వెయ్యాలి. ఇన్ఫైనైట్ 8 అంటే స్ట్రేట్. సో అది మీరు కాస్త ఇలా చేశారు అంటే ఒక స్లీపింగ్ లైన్లో చేస్తున్నారు అంటే ఇన్ఫైనైట్గా మీరు మార్చచ్చు. అంటే ఒక ప్రాబ్లమ్ని పాసిబిలిటీలా మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ హాయిగా హ్యాపీగా మీ పనులు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే ప్రాబ్లమ్స్ వస్తే అక్కడే ఆగిపోతారు, కొంతమంది లైఫే స్టాప్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే మీరు ఇలా స్లాంటింగ్ లైనా మార్చుకుంటారో అప్పుడు ఇన్ఫినిట్ బిల్డ్ అవుతుంది. సో ఇన్ఫినిట్ బిల్డ్ అయ్యింది అంటే మీ ప్రాబ్లమ్స్ అది పాసిబిలిటీగా మారుస్తుంది అనమాట. సో ఇది అసలు ఎందుకు చెయ్యాలి, ఇన్ఫినిటీగానే ఎందుకు నడవాలి అనే థాట్ ఎవరికైనా రావచ్చు. ఇది నాట్ ఓన్లీ ఆస్ట్రో బెనిఫిట్, మనం మన హెల్త్ పరంగా చూసుకుంటే కూడా
మీరు నడిచే విధానం ఇప్పుడు నేను చూపించబోతున్నాను నెక్స్ట్. సో నడిచే విధానం ఇది ఇన్ఫినిటీగా మీరు నడుస్తున్నారు అంటే ఫస్ట్ ట్విస్ట్ అవుతుంది మీ బాడీ. ట్విస్ట్ అవ్వి ఫస్ట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది. అండ్ స్టమక్ ఇండైజెషన్ ఉంటుంది కదా, ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ సాల్ట్ అవుట్ చేసే మంచి రెమెడీ. అండ్ తర్వాత షుగర్ లెవెల్ ఎవరికైతే హై ఉంటాయో వాళ్ళకు కూడా మీరు మినిమం చేసుకోవచ్చు. సో సైంటిఫిక్గా కూడా ఇది చాలా చాలా మంచి బెనిఫిట్, ఎవరైనా సరే ఎక్కడైనా సరే చేయొచ్చు. అండ్ ఎస్పెషలీ బీచ్కి ఎవరైతే తరచుగా వెళ్తూ ఉంటారో, సో మన ఆంధ్ర తెలంగాణను చూసుకుంటే వైజాగ్, ఎవరైనా సరే బీచ్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ రెమెడీ అయితే అక్కడ చేసి చూడండి. సో మీ లైఫ్లో ఒక ప్రాబ్లం పాసిబిలిటీగా ఎలా మార్చుకోవచ్చో వెంటనే రిజల్ట్స్ అనేది చూస్తారు. డెఫినెట్గా మేడం. అంటే ఏ సైడ్ నుంచి మొదలు పెట్టాలి? లెఫ్ట్ సైడ్ నుంచి నడవాలి సిరి గారు. లెఫ్ట్ సైడ్ నుంచి మీరు స్టార్ట్ చేసి ఎండ్ కూడా అక్కడే వచ్చి ఇవ్వాలి. అండ్ అది కంప్లీట్గా ఒక రౌండ్ అవుతుంది. ఒక రౌండ్ అవుతుంది. ఇది 80 టైమ్స్ చేయాలన్నమాట. సో 80 టైమ్స్ చేశాక మీరు తరచుగా చేస్తున్నారా కంటిన్యూటీతో, లేకపోతే ఆగి చేస్తున్నారా మీ ఇష్టం, కానీ 24 అవర్స్లో ఇది కంప్లీట్ చేసేయాలి. ఓకే మేడం. ఎన్ని డేస్ ఇది చేయాలి అంటారు? 1 డే చెయ్యొచ్చు మీకు ఇష్టం ఉంటే. ఇంకా రెగ్యులర్గా కూడా మీరు ఆల్టర్నేట్గా ఎవ్రీ సాటర్డే చేస్తే కూడా చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒకసారి చూపిస్తారా మేడం? షూర్ సిరి గారు. సో ఇలా లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మీరు, అంటే లెఫ్ట్ హ్యాండ్ ఎటువైపు ఉంటుందో అటు నుంచి మీరు సర్కిల్ స్టార్ట్ చేయండి. సో లెఫ్ట్ నుంచి మీరు స్టార్ట్ చేసి ఎండ్ పాయింట్ కూడా ఇలానే వస్తారు కాబట్టి ఒక సర్కిల్ అయినట్టు అలా 80 టైమ్స్ చేయాలి. అది ప్రతి సాటర్డే కూడా చేయొచ్చు, లేదా 1 టైం అయినా ట్రై చేసి చూడండి. ప్రాబ్లమ్స్ ట్రాన్స్లేట్ ఇంటూ పాసిబిలిటీ. సో మేడం, ఒక మంచి రెమెడీ అయితే ఇచ్చారు. అందరికి కూడా వాళ్ళు ఏదైతే రిజల్ట్ రావట్లేదు అనుకుంటున్నారో ఈ రెమెడీ ఫాలో అయితే ఖచ్చితంగా వస్తుంది అన్నారు. కాబట్టి అలా ఎవరికైనా కూడా ఇంకా ఆస్ట్రాలజీ పరంగా వాళ్ళకి రెమెడీస్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు. సో వాళ్ళ బిజినెస్లో ప్రాబ్లమా, కెరియర్లో, లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూసా, ఇవన్నీ చెప్పగలను. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.